సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర మేయర్ క్యాంపు కార్యాలయంలోని డివిజన్లోని చిన్నారులకు పతంగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదర్శ యువజన సంఘం సభ్యులు బాలు మరియు నరేందర్ ఇతర సంఘ సభ్యులు ఆధ్వర్యంలోని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సునీల్ రావు హాజరై అక్కడికి వచ్చిన చిన్నారులందరికీ పతంగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని, సంక్రాంతి పండుగ అంటే పతంగులు ఎగరవేయటం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుందని ఈ సందర్భంగా డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై చిన్న పిల్లలకు పతంగులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పతంగులు తీసుకున్న చిన్నారులు సంతోషంతో ఎగిరి గంతేశారన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతోషంతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా నగర ప్రజలకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి పిల్లలందరూ కూడా సంతోషంగా మరి పతంగులు ఎగరేయాలి. సంక్రాంతి అంటే సాంప్రదాయం కాబట్టి పతంగుల పండుగ అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాన్ని పురస్కరించి ఈరోజు మా మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద మా ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు బాలు కానీ నరేందర్ కానీ మరి మిగతా సభ్యులందరూ కలిసి మరి పిల్లలకు ఈరోజు పతంగులు అదేవిధంగా మాంజాను పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిల్లలు ఉత్సాహంగా వచ్చి మరి పతంగులు తీసుకొని మరి మాంజా తీసుకొని వారి ముఖంలో సంతోషం చూస్తుంటే పండుగ కనిపిస్తూ ఉన్నది. నిజంగానే ఇదే ప్రతి ఒక్క పండుగ కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకున్నప్పుడే మరి పండుగల యొక్క అర్థం ఉంటుంది కాబట్టి మరి నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఆలయాల వద్ద పండుగ శోభ, అదేవిధంగా నిన్న భోగి మంటలు కావచ్చు, ఈరోజు సంక్రాంతి ముగ్గులు కావచ్చు, రేపు కనుమ కావచ్చు, ఈ 3 రోజులు కూడా నగరంలో ఎటు చూసినా పండుగ వాతావరణం కనబడుతుంది కాబట్టి మరి ఇదే విధంగా పండుగను అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని మరి కరీంనగర్ నగర ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మరి వరకు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.